ఎస్ ఐఎమ్ టెట్ క్వాలిఫైడ్ టీచర్. అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1లో భాగంగా గణిత బోధన ఆశయాలు లక్ష్యాలు 2వ అధ్యాయం అండి. దాంట్లో దార్శనికత గురించి ఎన్సీఎఫ్ 2005 విజన్ ఫర్ స్కూల్ మ్యాథమెటిక్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వివిధ స్థాయిల్లో గణితాంశాలు ఎన్సీఎఫ్ 2005 గురించి కొన్ని ప్రత్యేక సిఫారసులు చేసింది అని చెప్పుకుంటున్నాము. ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఏమని, సెకండరీ స్థాయిలో ఏమని చేసిందని చెప్పుకుంటున్నాము. సెకండరీ స్థాయిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, గణిత ప్రయోగశాల కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు మాదిరి నమూనాలు పరికరాలు వినియోగించడంపై విద్యార్థికి ప్రోత్సాహం అందించాలి. ఉన్నత సెకండరీ స్థాయిలో అయితే ఇంకొంచెం ఎక్కువ అన్నమాట. సమాజంలో గణిత శాస్త్రం వివిధ రంగాల్లో వివిధ రకాలుగా ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులకు ప్రశంసించేటట్లు చేయుటకు తగిన సామర్థ్యాలు సాధనాలు వారికి చేకూర్చాలి. ఇప్పుడు వివిధ శీర్షికల విస్తృతి పెంచామనుకోండి, విద్యార్థి ఎక్కువ గణితాంశాలు అధ్యయనం చేయనట్లు చూడాలి. విద్యార్థుల్లో గణితం ద్వారా వ్యక్తీకరించడానికి అందులో లోతైన అంశాల పట్ల అంతర్దృష్టి భావనలతో సహజంగా వృద్ధి చెందే ఆసక్తి ఉత్సాహం కలిగించడానికి వివిధ శీర్షికలను రూపొందించడం ఒక లక్ష్యంగా ఉండాలి. శీర్షికల విస్తృతి పెంచడం ద్వారా ఈ విధంగా ఎన్సీఎఫ్ 2005 ఉన్నత సెకండరీ స్థాయిలో సిఫారసులు చేసిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సీఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 ఎన్సీఎఫ్ 2005 మౌలిక సూత్రాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రము 2011 రూపకల్పన చేసింది. ఇప్పుడు పాఠశాల గణితం గురించి ఏమని పేర్కొంది, మానవ అనుభవాల నుండే గణితం రూపొందించినప్పటికీ దాని ప్రగతి మానవ అనుభవాలపై ఆధారపడకుండా మస్తిష్కపు తార్కిక సృజనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది అని చెప్పిందండి. అందుకే పాఠశాల స్థాయి గణిత విద్యలో దిగువ స్థాయి లక్ష్యాలైన గణిత సమస్య సాధన సామర్థ్యాన్ని పెంపొందింపజేయాలి. సంఖ్యా సంబంధాలు, చతుర్విధ ప్రక్రియలు, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చతుర్విధ ప్రక్రియలు అంటే దశాంశాలు, శాతాలు, భావనల అవగాహనతో పాటు గణిత ఆలోచన విధానం, తార్కిక ఆలోచన, తార్కికంగా ఫలితాలను రాబట్టుట, ఓరల్గా మూర్త భావనల అవగాహన మొదలైనవి ఉన్నత స్థాయి గణిత లక్ష్య సాధనపై కేంద్రీకరించింది. ఈ విధంగా ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే తార్కిక ఆలోచన, తార్కికంగా ఫలితాలను రాబట్టడము, అమూర్త భావనలు అవగాహన, ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1 బుక్ పేరు ఇది. పాఠశాల స్థాయి గణిత అభ్యసన పట్ల ఏపీఎస్సీఎఫ్ 2011 దృక్పథం ఏంటి? గణిత అభ్యసనము భయం కలిగించేది కాకుండా పిల్లలు ఆనందించేదిగా ఉంటుంది. విద్యార్థుల సూత్రాలు, యాంత్రిక విధానాలను మించి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. గణితాన్ని మాట్లాడవలసిన, చర్చించాల్సిన, కలిసి పనిచేయాల్సిన అంశంగా పిల్లలు భావిస్తారు. పిల్లలే అర్థవంతమైన సమస్యలను రూపొందించి వారే స్వయంగా పరిష్కరిస్తారు. సంబంధాలు రాబట్టేందుకు, నిర్మాణాలకు, కార్యాకరణ సంబంధాలు రాబట్టేందుకు, ప్రవచన సత్యాలను చర్చించేందుకు పిల్లలు అమూర్త భావనలను ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ అండి ఇది దృక్పథం వచ్చేసి. ప్రతి లైన్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడి నుంచి ఏది తీసేయడానికి లేదు. డిఎస్సికి ఏపీఎస్సీఎఫ్ 2000లో చేసిన సిఫారసులు ఏంటి, ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము, ఆ దృక్పథం ఏంటి, తర్వాత అసలు దేని గురించి చెప్తుంది. 2011 అనేది ఎన్సీఎఫ్ 2005 మౌలిక సూత్రాలకు అనుగుణంగా చెప్తుంది కాబట్టి అది గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. విద్యార్థి సంఖ్యా అంతరాలకు చెందిన వివిధ పాఠ్యాంశాలపై నైపుణ్యాన్ని అవగాహన పెంపొందించుకుంటాడు. విద్యార్థి తార్కిక ముగింపుల్ని ఉపయోగిస్తుంది, అమూర్త భావనలను గ్రహిస్తుంది, చక్కగా వ్యవహరిస్తుంది, గణితపరంగా వివేచన చేస్తుంది, సమస్య సాధన నైపుణ్యాలైన సమస్యను అవగాహన చేసుకొనుట, సమస్యను రూపొందించుట, సమస్య సాధన వ్యూహాలను రూపొందించుట, ఫలితాలను సరిచూడుట,
వ్యాఖ్యానించుట, నూతన సందర్భాలకు వినియోగించుట మొదలైనవి పెంపొందించుకుంటాడు. విద్యార్థి గణితాన్ని అర్థవంతంగా ఉపయోగించడంలో విశ్వాసాన్ని పెంపొందించుకుంటాడు అని చెప్తున్నారండి ఈ సిఫార్సులు చేసింది. వివిధ స్థాయిలో విద్యార్థుల్లో పెంపొందించాల్సిన గణిత సామర్థ్యాల లక్ష్యాల గురించి APSCF 2011 పై విధంగా చెప్పుకున్న తర్వాత ఈ క్రింది విధంగా సిఫారసులు అంటే ఏ స్థాయిల్లో ఉన్నత స్థాయి పాఠశాల స్థాయిల్లో ఎట్లాగా అని వివిధ స్థాయిలు ఉంటాయి కదా, ప్రాథమిక స్థాయిలో ఎలాగా దాని గురించి చెప్పుకుంటున్నాం. నైపుణ్యాలు నేర్పబడాలి, భావనలు సహజంగా అబ్బేవి. స్కిల్స్ ఆర్ టాట్, కాన్సెప్ట్స్ ఆర్ కాట్. స్కిల్స్ ఆర్ టాట్, కాన్సెప్ట్స్ ఆర్ కాట్. ఈ దశలో ఒక పాఠ్య విషయంగా విద్యార్థి భావిస్తాడు. ఎలిమెంటరీ స్థాయి, ప్రాథమిక స్థాయిలో అండి విద్యార్థి మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. కానీ సెకండరీ స్థాయిలో గణితంలో తార్కిక నిర్మాణాన్ని విద్యార్థి గ్రహించడం ప్రారంభిస్తుంది. కావున తార్కిక వాదన, నిరూపణ ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. జ్యామితి, త్రికోణమితి విద్యార్థుల గణిత నిర్మాణాలు మనం డయాగ్రామ్స్ గీసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అక్కడ అవగాహనను, అభినందన భావనను పెంపొందిస్తుంది. భాజనీయత సూత్రాలు, ధనపూర్ణాంకాల ధర్మాలు మొదలైన సంఖ్యా సంబంధ అంశాలు కూడా విద్యార్థి గణిత అవగాహనకు తోడ్పడతాయి. ఈ దశలో బీజగణితం విస్తృతమవుతుంది. బీజగణిత సూత్రాలు గణిత వినియోగంలో ఉపయోగపడతాయి. త్రికోణమితి, జ్యామితీలలో నిరూపణల విషయంలో బీజగణిత పరిజ్ఞానం ఉపయోగపడతాయి. బీజగణిత పరంగా గ్రహించిన దాన్ని జ్యామితీయంగా దృశ్య రూపంలోకి అనువదించడాన్ని విద్యార్థి నేర్చుకునేలా చూడాలి. ఒక సమస్య ఇచ్చినప్పుడు దాన్ని చూసి డయాగ్రామ్ వేసేసి సొల్యూషన్ చేస్తాడనమాట. అట్లా గణితంలోని విభిన్న సూత్రాలను, విధానాలను సమన్వయపరిచే సమస్య సాధన సామర్థ్యాన్ని విద్యార్థి కలిగి ఉండాలి. ఇప్పుడు బీజగణితము, త్రికోణమితి, జ్యామితి, క్షేత్రమితి వీటిల్లో సూత్రాలు ఉంటాయి. 2 లేదా అంతకు మించిన గణిత శాఖల సమన్వయంతో ప్రశ్నలకు సమాధానం రాబట్టవలసి ఉంటుంది. ఈ 4 సంబంధించి ఒక సమస్యలో రావచ్చు. అట్లా యూక్లిడియన్ జ్యామితికి సంబంధించిన నిరూపణలను త్రికోణమితి ఉపయోగించి సాధించాల్సి ఉంటుంది. ప్రారంభం నుండే వైవిధ్యమైన సమస్యల సాధనకు ప్రాధాన్యతనివ్వాలి. ఇది క్రమంగా నెమ్మదిగా జరగాలి. విద్యార్థి స్థాయి కంటే ఎక్కువ స్థాయి ప్రశ్నలు కానీ విద్యార్థికి ఏమాత్రం సవాళ్లు విసరని సామాన్య ప్రశ్నల వల్ల ప్రయోజనం లేదు. వైవిధ్యమైన సమస్యలకే ప్రాధాన్యతనివ్వాలి. విద్యార్థితో కలిసిమెలిసి ఉంటూ వారి స్థాయి తెలిసిన ఉపాధ్యాయులు ఆ స్థాయికి అనుగుణంగా ప్రశ్నించగలగారు. భౌతిక, సాంఘిక శాస్త్రాల గణితం విరివిగా ఉపయోగపడుతుంది. ఈ శాస్త్రాల మధ్య సంబంధాన్ని తెలియపరచడం విద్యార్థికి ప్రేరణిస్తుంది. గణిత నమూనాల దత్తాంశ విశ్లేషణ, వ్యాఖ్యానం విద్యార్థుల్లో ఉన్నత స్థాయి గణిత అక్షరాస్యతను పెంపొందిస్తాయి. ఇది ఉన్నత స్థాయిలో ఈ నమూనాల దత్తాంశ విశ్లేషణ, వ్యాఖ్యానం అనేది ప్రయోగాలు, అన్వేషణలు ఎంతో అవసరం. గణిత ప్రయోగశాలలు భవిష్యత్తులో ఎంతో విస్తృతమవుతాయి. విద్యార్థులు దృశ్యీకరణ నైపుణ్యాలను పెంపొందించుటకు ఆ గణిత ప్రయోగ కృత్యాలు ఎంతగానో తోడ్పడతాయి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.